హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? 1, 2 మంత్స్ అయిపోతుంది నేను పెద్ద వ్లాగ్ అప్‌లోడ్ చేసి. అస్సలు కుదరట్లేదు నాకు పెట్టడానికి కూడా అండ్ వీడియోస్ తీయడానికి కూడాను. ఈ బిజీ టైమ్‌లో మేము అస్సలు టోటోతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయట్లేదనమాట. కనీసం బయటకి కూడా తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. మార్నింగ్ 6కి తీసుకొని వెళ్తే టోటోని నైట్ 11కి తీసుకొస్తున్నాం ఇంటికి. ఈ మధ్యలో మావయ్య ఎప్పుడైనా బయటికి తీసుకొని వెళ్తే వెళ్తామే గానీ, మళ్ళీ నేను చర్చ్‌కి వెళ్ళే టైంలో మాత్రం తీసుకొని వెళ్తాను బయటికి. టోటో గాడికి ఇది పెరిగే ఏజ్ కాబట్టి ఎక్కువగా పిల్లలు కావాల్సి వస్తుంది. అయితే వాళ్ళ ఇంటి పక్కన సెకండ్ క్లాస్ చదివే బాబు ఉంటాడన్నమాట. ఇంక తనతో ఆడుతానే ఉంటాడు అన్న అన్న అనుకుంటా. మేము బయటికి వెళ్తున్నా గానీ చూసి సైలెంట్ అయిపోతాడు కానీ అసలు ఏడవడు వస్తానని చెప్పి. ఎందుకంటే పిల్లలంటే టోటో గాడికి చాలా ఇష్టం. అది ఏ ఏజ్ వాళ్ళైనా సరే. ఇంకా టోటో అలా బయటకి అయితే తీసుకొని వచ్చాము చల్లగాలికి. అది కూడా ఈవినింగ్ టైమే సన్న అంతగా ఉండడు. బీచ్ కు వెళ్లే రోడ్ లో కొత్తగా రోడ్డు వేస్తున్నారనమాట. హైదరాబాద్ నుంచి చీరాలకి చాలా మంది ట్రావెలింగ్ చేస్తా ఉంటారు వీకెండ్స్. వాళ్ళు వచ్చేటప్పుడు ఊర్లో నుంచి రావాలన్నమాట. సో అందుకని కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు. పిడుగురాల నుంచి బీచ్ కి ఒకటే రోడ్డు హైవే వేస్తున్నారు. ఎవరైనా మీరు రావాలి అంటే చక్కగా ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు హ్యాపీగా. కాకపోతే ఈ రోడ్ కంప్లీట్ అయిపోవడానికి నాకు తెలిసినంత వరకు మాక్సిమం 1 ఇయర్ అయితే టైం పడుతుంది. మీ అందరికి ఇక్కడ నుంచి ఒక పెద్ద పాయింట్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంత నెగిటివ్ చేసేసారంటే ఒక్కొక్కరు నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు అంత నెగిటివ్ అయిపోయాను మీ ముందనేసి. ఒక మనిషిని నేను ఒక్కసారి చూసి మాట్లాడితే చాలు ఇంకా నేను వాళ్ళు నా ఫ్రెండ్ నా వాళ్ళు అనుకునే నేను కంటిన్యూస్ గా మాట్లాడతాను కానీ మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు కొత్త వాళ్ళని అయితే నేను అసలు మాట్లాడను. చిన్నప్పటి నుంచి నేను అలానే పెరిగాను. నేను అసలు ఇంట్రోవర్ట్ అయితే అస్సలు కాదు. అందరు నా వాళ్ళు అనుకుంటే నేను కలిసిపోతా ఉంటాను. ఏదన్నా ఒక చిన్న గొడవ జరిగినా కానీ సెకండ్ డే నాకు అసలు అది గుర్తుండదు. ఎందుకు వాళ్ళతో నేను మాట్లాడట్లేదా అనే థాట్ నేను ఆలోచించుకుంటా ఉంటాను కానీ వాళ్ళు నాతో మాట్లాడట్లేదు వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నా నేను అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే థాట్స్ నా దగ్గర రానే రావు నాకు. నేను అలా ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పెద్దది. అసలు నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ని ఇలా వదిలేసుకొని ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయిన తర్వాత మాక్సిమం ఫ్రెండ్స్ అయితే అసలు గుర్తుంటారు. ఏదో ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేస్తాయి కానీ మనం మంచిగా మాట్లాడుకోలేం ఫ్రెండ్స్ తోటి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా మాక్సిమం నేను ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడు ఏదో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని లేదంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేదాన్ని. నాకు ఎక్కువగా మింగిల్ అవ్వడం చాలా ఇష్టం నాకు. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం నాకు అస్సలు రావు. మళ్ళీ నేను వాడుకొని వదిలేసేదాన్ని అయితే అస్సలు కాదు. వన్స్ వాళ్ళు నా వాళ్ళు అనుకున్నారు అంటే లైఫ్ లాంగ్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అది ప్రతిదీ చెప్పుకోలేకపోవచ్చు. మీరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ నేను సైలెంట్ గా ఉన్నాను అంటే నేను ఏదో తప్పు చేసిన దాన్ని అయితే అస్సలు కాదు. మీరు పెడుతున్న కామెంట్స్ కి అసలు నాకు వీడియోస్ ఆపేసేయాలి ఎందుకు వచ్చాను ఈ ప్లాట్ఫామ్ లోకి అని ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. అంత బ్యాడ్ గా పెట్టేస్తున్నారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను ఆ కామెంట్స్ కి చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను అసలు సెల్ఫిష్ టైపే కాదు. నాతో తిరిగే వాళ్ళందరికీ నా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎలాంటి దాన్ని అని చెప్పి. సరే మీరు అంటున్నట్టు నేను సెల్ఫిష్ ని వాడుకొని వదిలేసేదాన్ని. అయితే టోటో నేను వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళ తాత దగ్గరికి ఎందుకు పంపిస్తాను? 1 ఇయర్ వరకు టోటోని పంపించలేదు కదా. నేను చాలా బాధపడ్డాను ఆ 1 ఇయర్కి. ఎందుకంటే నాకు మా నాన్నమ్మ ప్రేమ మా తాతయ్య ప్రేమ నాకు అసలు తెలియదు. టోటోకి అవి దక్కకూడదని చెప్పి ఒకటి ఆలోచించి నేను వాళ్ళ దగ్గరికి పంపించాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా మేనమామ దగ్గర మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ దగ్గర వీళ్ళు ముగ్గురు ప్రేమ నాకు మా నాన్న ప్రేమ ఎలా ఉంటది అసలు ఆయన ఫేస్ కూడా నాకు తెలియదు. కానీ మా నాన్న అందించే అంత ప్రేమ నాకు మా మావయ్య అయితే అందించాడు. అలాంటిది టోటోకి వాళ్ళ పెద్దమ్మని పెద్దనాన్ని ఎందుకు అట్లా వదిలిపిచ్చేస్తాను మీరే చెప్పండి. ఏదో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. నా బిజీలో నేనున్నాను. ఒకవేళ నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వస్తున్నారు. టోటోని ఇంట్లో వదిలిపెట్టేసి వస్తున్నాను కాదు. ఇప్పుడు నేను బిజీ అయ్యాను కాబట్టి నేను టోటోని వాళ్ళ దగ్గర వదిలిపెట్టలేకపోతున్నాను. మేము రోడ్డు మీద కలుస్తానే ఉంటాము. మేము కలిసిన 2-3 మినిట్స్ కూడా మేము వీడియో తీయాలి అనుకుంటే మేము ఆ ఫ్యామిలీ టైం మేము స్పెండ్ చేసుకోవాలి కదా. ప్రతిదీ మేము వీడియోలో పెట్టాలంటే అవ్వదు కదా. అసలు ఒక్కొక్క కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే గోడ మీద పిల్లిని అంటారు, నన్ను వాడుకొని వదిలేసేదాన్ని అంటారు, సెల్ఫిష్వి నువ్వు అంటారు, స్వార్థపరురాలు అంటారు, ఎన్నెన్నో మాటలు అంటారు. ఇవన్నీ అనే వాళ్ళే కానీ నేను పడుతున్నా వాళ్ళకి రివర్స్ లో ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు. నాకు పెట్టిన కామెంట్ వాళ్ళందరివి నేను స్క్రీన్ మీద పెట్టచ్చు కానీ నేను పెట్టను. నాకు అంత అవసరం లేదు. జస్ట్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నాను. కనీసం ఈ వీడియో చూసైనా సరే ఇంకా నుంచి నాకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ అయినా ఆపేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ 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 ఇంకా నేను ఎంత రిక్వెస్ట్ గా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఇంటి పక్కన వాళ్ళు అయితే కాదు కదా, అక్క వాళ్ళు బావా నా సొంత వాళ్ళే కదా, నా రిలేటివ్సే కదా, మా హస్బెండ్ వాళ్ళ సొంత అన్నయ్యే కదా. అలాంటిది టోటోని పంపకుండా నేను ఎందుకు ఉంటాను చెప్పండి. మీరే అసలు ఎలా ఎలా ఆలోచిస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు.
ఇదే విషయాన్ని నేను ఆల్రెడీ లాస్ట్ పెద్ద వ్లాగ్ లో అప్లోడ్ చేశాను. మళ్ళీ అవే కామెంట్స్ అవే రిపీటెడ్ గా. ఇప్పుడు మేము మా బిజినెస్ మేము ఆపేసి ఇంకా మేమందరం కలిసి ఉండాలని మీరు చూస్తున్నారు కదా, బిజినెస్ ఆపేస్తే దాని తర్వాత పొజిషన్ ఏంటి? మేము టోటో గురించే కదా ఇంత కష్టపడుతుంది. మేము ఇంకా నుంచి అయినా కానీ నాకు కామెంట్ చేయటం ఆపేసేయండి. ఇంకేమైనా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను. అందరికి నేను నచ్చాలని రూల్ లేదు, నచ్చకూడదని రూల్ లేదు కదా. సో ఇప్పటికైతే ఒక క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను. ఇంక ఈ విషయం ఇక్కడతో ఆపేస్తారని అయితే కోరుకుంటున్నాను. మా బిజినెస్ కి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.